Hi students, we are in 6.3 exercise, 5th sum. Yesterday I explained 4th sum. Today I want to explain you 5th sum. Draw the graph of the equation 2x plus 3y equal to 12. ఈ ఈక్వేషన్కి గ్రాఫ్ గీయమన్నారు. ఫైండ్ ద సొల్యూషన్స్ ఫ్రమ్ ద గ్రాఫ్ నుంచి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాఫ్ నుంచి సొల్యూషన్స్ అంటే ఈ టైపు లీనియర్ ఈక్వేషన్కి ఏమొస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా సొల్యూషనే అమ్మ. స్ట్రైట్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సొల్యూషన్. అయితే ఇక్కడ ఇంకా క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. హూస్ వై కోఆర్డినేట్ ఈజ్ 3, వై 3 అయినప్పుడు సొల్యూషన్ చెప్పాలంట. హూజ్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ -3, ఎక్స్ -3 అయినప్పుడు సొల్యూషన్ చెప్పాలంట. ముందు గ్రాఫ్ డ్రా చేసి అప్పుడు వీటికి ఆన్సర్లు చూద్దాం. ముందు గ్రాఫ్ తయారు చేయాలంటే ఉండాలి, టేబుల్ ఉండాలి. ఆ టేబుల్లో పాయింట్స్ తీసుకొచ్చి ప్లాటింగ్ చేయాలి, వాటిని జాయిన్ చేయాలి, అప్పుడు లైన్ వస్తుంది. ముందు ఇప్పుడు టేబుల్ తయారు చేద్దాం. టేబుల్ క్వశ్చన్ ఇచ్చింది అంటే 2x + 3y = 12. 2x + 3y = 12. ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి y ఈక్వల్ అని తెచ్చుకోవాలి ముందు. అంటే ఏం చేయాలి, ఈక్వల్ టుకి యువతల y టర్మ్ ఒకటే ఉండి అవతల ఉన్నటువంటి నెంబర్ ఏమైతే ఇచ్చారో అవి ఉంటూ ఇటుపక్క దీంతో లింక్ అయ్యి ఉన్నటువంటి టర్మ్ని అటుపక్కకి జంప్ చేయించాలి. ఇక్కడ ఈక్వల్ టుకి యువతల ఉంది 3y ఉంది. ఈ 3y కాకుండా 2x కూడా ఉంది. ఈ 2x ఇటుపక్క వద్దు, ఎందుకంటే ఈక్వల్ టుకి యువతల ఏమనుకుంటున్నాను, y ఒకటే ఉండాలనుకుంటున్నాను. అప్పుడు ఈ 2x మరి ఉండకూడదు కదా, దీన్ని ఏం చేయాలి, అటుపక్క జంప్ చేయించాలి. అలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తే ట్రాన్స్పోజింగ్లో ఏమవుతుంది, దీనికి ఉన్నటువంటి సైన్, ముందున్న సైన్ అది ప్లస్ ఉంటే మైనస్గా, మైనస్ ఉంటే ప్లస్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ దీనికి ఉన్న సైన్ +2x, అది ఇటుపక్క వెళ్తే -2xగా మారింది. అక్కడ ఉన్న 12 అలాగే ఉంది, ఈక్వల్ టు అలాగే ఉంది. అది 3y ఎలా ఉంది, ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి 2xని మాత్రం జంప్ చేయించి -2x అని రాయాలి. ఇంకా నాకు 3y కాదు ఆన్సర్ కావాల్సింది, ఉట్టి వైకే కావాలి. సో 3 కూడా ఉండడానికి వీల్లేదు. ఈ 3ని కూడా ఏం చేయాలంటే అటుపక్క పంపించేయాలి. ఇది ఇక్కడ ఈ రెండుకి పంపించేసేటప్పుడు ఈ రెండు మధ్యలో ఎక్కడ కదా కట్ చేస్తున్నాను, ఈ మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ ఇంటూని ఇటుపక్క నుంచి కట్ చేస్తున్నప్పుడు అది అటుపక్క జంప్ అవుతున్నప్పుడు అది /3గా వెళ్ళాలి. ఇది ఇంటూ కదా, ఇంటూ అయితే ఇటుపక్క నుంచి అటుపక్క వెళ్ళడానికి బై అవుద్ది, ఇటుపక్క బై అయితే అటుపక్క వెళ్ళడానికి ఇంటూగా అవుతుంది. అది రూల్. దాని ప్రకారంగా 3 ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి టర్మ్ అంతా అలాగే ఉంటూ బైలోకి వెళ్ళింది ఈ 3. అలా చేంజ్ చేసుకోవడం రావాలి ముందు. అప్పుడు అది హెడ్డింగ్గా పెట్టుకోవాలి. రెండో హెడ్డింగ్ ఎక్స్ అంటాం, రెండో హెడ్డింగ్ y ఈక్వల్ అంటాం, తర్వాత సొల్యూషన్ అంటాం. ఇప్పుడు నెంబర్స్ వాల్యూస్ తీసుకోవాలి. ఈ చేంజ్ చేస్తే పై ప్రొసీజర్ లాగే. అయితే ఎక్స్ బదులు 0 తీసుకున్నాను, ఆ 0ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెడతాను. y ఈక్వల్ టు అన్ని మామూలే, y ఈక్వల్ టు 12 -2 అంతా రాయాలి. ఎక్స్ మాత్రం రాయకుండా ఈ 0 పట్టుకెళ్ళి పెడతాం. మిగతాదంతా ఇందులో ఉన్న ప్రతిదీ అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. రాసాను చూడండి, y ఈక్వల్ టు 12 -2 x + 0/3 రాసాం. ఇప్పుడు దీన్ని సింపుల్ చేయాలి. 12 - 2 జీరోస్ ముందు ఈ రెండు ఇంటూ కదా, ఇంటూ చేసుకుంటే 2 జీరోస్ ఏమవుతుంది, 0 వచ్చింది, /3 వచ్చింది. 12 - 0 అంటే 12, 12 - 0 12/3 వచ్చింది. ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 3 1s 3 4s 12, కాబట్టి ఏమొచ్చింది, 4 వచ్చింది. అలా సింపుల్ చేసుకోవాలి. అంటే ఏమైంది, x 0 అయినప్పుడు y 4 వచ్చిందనమాట. ఈ రెండు పేర్ ఆఫ్ నెంబర్స్ని బ్రాకెట్లో పెట్టి రాస్తే అది సొల్యూషన్ ఉంటారు. ఇది పాయింట్గా గ్రాఫ్ పేపర్ మీద మనం ప్లాటింగ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక వాల్యూస్ ఏమైనా తీసుకోవాలి. నేను 1 తీసుకుంటే ఏమవుతుందంటే ఇది ఫ్రాక్షన్ లాగా వస్తుంది అనమాట, అందుకు 3 తీసుకున్నాను. ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, 1 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3ని పట్టుకెళ్ళి ఇందులో పెడుతున్నాను. అంటే ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, ఓన్లీ యొక్క ఎక్స్ని మాత్రం రాయం. ఎక్స్ బదులు ఆ నెంబర్ రాస్తాం. y ఈక్వల్ టు అంటాం, 12 అంటాం, -2 అంటాం. ఈ ఎక్స్ ప్లేస్లో మాత్రం 3 రాస్తాం. /3 ఉంది, 3 రాసి. ఇప్పుడు 12 ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 3s, 2 3s అంటే 6. 12 - 6/3 వచ్చింది. 12 - 6 అంటే 6, 6/3 క్యాన్సిల్ అయితే అవుతుంది. 3 1s 3 2s అంటే వచ్చింది, 2 వచ్చింది. ఇలా క్యాన్సిలేషన్ అవుతుంది అని చెప్పేసి ఈజీగా నేను 3 తీసుకున్నాను. 1 తీసుకుంటే ఏమవుతుందంటే 2 1s 2 అవుద్ది. 12 - 2 అంటే 10/3 వస్తుంది, క్యాన్సిల్ అవ్వదు. 10/3 అంటే క్యాన్సిల్ అవ్వదు. అందుకు మీకు క్యాన్సిలేషన్ కోసం మీరు పాయింట్ ప్లాటింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి 3 తీసుకొని చేసాం. అప్పుడు 3ని 2ను పాయింట్గా వచ్చింది సొల్యూషన్. నెక్స్ట్ ఎక్స్ బదులు -3 తీసుకున్నాం.
-3 తీసుకుంటే సరించాలి ఎక్స్ ప్లస్లో -3 పెట్టాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. y ఈక్వల్ టు అనాలి, 12 - 2 అనాలి, ఎక్స్ మాత్రం రాయకుండా -3 అనాలి, /3 అనాలి. ఇప్పుడు 12 2 3 ఏమవుతుంది 6 అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది 2 మైనస్, ఇదంతా ఒకటే కదా టర్మ్, ఇంటూలో ఉంటే ఒకటే టర్మ్, 2 మైనస్లు వచ్చాయి, 2 మైనస్లు ఏమవుతుంది ప్లస్ అయింది. అంతేగాని 12 నుంచి 2 తీసి 10 అనకూడదు. ఇది ఒక టర్మ్, ఈ మైనస్ వచ్చిందంటే విడిపోయేది ఇంకో టర్ము, ఈ రెండు ఇంటూలో ఉన్నదంతా ఒక టర్మ్, ఈ రెండు సింపుల్ చేయాలి. బోడమస్ రూల్ అనమాట. 2 3 ఏమవుతుంది 6, ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది +/3, 12 + 6 ఏమవుతుంది 18/3, 18/3 అంటే 3 1s 3 6s, 6 వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఏమంటే -3 అని 6, అది పాయింట్ రాసుకోవాలి. ఈ 3 పాయింట్స్ని ఏం చేయాలి, గ్రాఫ్ పేపర్ మీద వెళ్ళి ప్లాటింగ్ చేయాలి. గ్రాఫ్ పేపర్ దగ్గరికి వచ్చాం. పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ 0,4, 0,4 అంటే ఇది లేదు, y మీద 4, y అంటే వెర్టికల్ లైన్ మీద 4, వెర్టికల్ లైన్ మీద 4 దగ్గర పెట్టండి. నెక్స్ట్ ఏముంది 3 2, x మీద 3ని y మీద 2ను, x మీద 3 అంటే ఇక్కడ, y మీద 2 అంటే ఇక్కడ, ఈ రెండు పెట్టాం. ఈ రెండు లైన్లు ఎక్కడ మీట్ అవుతున్నా అది పాయింట్ అంటాం. ఇది 3 2, ఇది కాదు ఇది కాదు, x మీద 3 ఇలా y మీద 2, ఈ రెండు మీట్ అయిన పాయింట్ 3 ఇది 3 2 పాయింట్. ఓకే, ఆ తర్వాత ఉంది -3, 6 ఉంది. అంటే x మీద -3, y మీద 6, x మీద అంటే హారిజాంటల్ లైన్ మీద -3 ఉంది, y మీద 6, y మీద 6 అంటే వెర్టికల్ లైన్ మీద 6 ఇక్కడ ఉంది. ఇది కాదు ఇది కాదు, ఈ రెండు లైన్లు ఎక్కడ మీట్ అవుతాయో అది పాయింట్, -3, 6 ఇది పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 పాయింట్స్ నుంచి స్కేల్తో జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే వచ్చిన లైన్ సెగ్మెంట్ ఏంటనమాట 2x + 3y = 12. ఓకే, 2x + 3y = 12. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ వచ్చింది. ఈ విధంగా అమ్మ టేబుల్ తయారు చేయడం రావాలి, పాయింట్స్ ప్లాటింగ్ చేయడం రావాలమ్మా. ఓకే, చేసాక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. హూస్ y కోఆర్డినేట్ ఈజ్ 3, y కోఆర్డినేట్ అంటే 3 అంటే y మంచి 3 దగ్గర నుంచి చూడాలి. y అంటే ఇది, దీని మీద 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ y మంచి 3కి లైన్ ఇటు ఉందో ఆ లైన్ మీదకి ఇది y కదమ్మా, ఎక్స్ని చూసుకుంటూ జాయిన్ చేసాం. ఈ లైన్కి ఇక్కడ టచ్ అయింది, ఆ టచ్ అయిన దగ్గర నుంచి ఎక్స్ మీద ఎంత నెంబరో చూడాలి. ఎక్స్ మీద ఎంత నెంబర్ 1కి 2కి మధ్యలో ఉంది అంటే ఏంటి 1.5, ఇది ఎక్స్. ఓకే, 1.5 దగ్గర టచ్ అయింది అంటే y 3 అయినప్పుడు ఎక్స్ ఎంత వచ్చిందంటే ఇది ఎక్స్ 1.5 వచ్చింది. 1 రాయాలి 1.5. అదేవిధంగా ఎక్స్ -3 అయినప్పుడు అడిగారు, ఎక్స్ మీద -3, ఎక్స్ అంటే హారిజాంటల్ మీద -3 ఇక్కడ ఉంది అయినప్పుడు ఆ లైన్ మీద వరకు ఆ 3 దగ్గర నుంచి వెళ్ళని టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేయండి. ఇది ఎక్స్ మీద -3 అంటే వైకి ఎంత ఉందో చూడండి, వైకి ఎంత ఉంది 6 ఉంది. అంటే అక్కడ ఏం చేయాలంటే ఎక్స్ -3 అయినప్పుడు వై కోఆర్డినేట్ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది అని రాయాలి. ఇలా గ్రాఫ్ పేపర్ నుంచి అమ్మ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా రాయొచ్చు. ముందు గ్రాఫ్ డ్రా చేయడం బాగా రావాలి మీకు, ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ చేసుకోవడం రావాలి, పాయింట్స్ అందులో పెట్టి కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయడం రావాలి. ఆ పాయింట్స్ని తీసుకొచ్చి గ్రాఫ్ పేపర్ని కరెక్ట్గా జాయిన్ ప్లాటింగ్ గుర్తించడం రావాలి, వాటిని జాయిన్ చేయాలి. ఓకే అమ్మ, చేసి పెట్టండి ఫొటోస్ తీసి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.